జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. చతుర్థ స్కంధంలో ఉన్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహర్షి శ్రీ మహాభాగవత గాథలను తెలియచేస్తున్నారు. పరీక్షణ్ మహారాజుకు సుఖ మహర్షి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క గాథలను తెలియచేస్తున్నారు. విదురుడు మైత్రేయ మహర్షిని భాగవత గాథల గురించి అడగగా మైత్రేయ మహర్షి విదురునకు ధ్రువోపాఖ్యానం చెప్తున్నారు. ధ్రువుడు అతి చిన్న వయస్సులో 5 ఏళ్ల వయస్సులో తపస్సు చేసి శ్రీ మహావిష్ణువు దర్శనాన్ని పొందాడు. శ్రీ మహావిష్ణువు ధ్రువునికి అన్ని వరాలు ఇచ్చి అంతర్ధానం అయ్యారు అప్పుడు విదురుడు మైత్రేయ మహర్షితో ఇలా అన్నారు: మునినాయక మునినాయక విను కాముక జన దుష్ప్రాపంబు విష్ణు చరణాంబు రుహార్చన మునిజన సంప్రాప్యము ననగల పంకేరు హాక్షు నవ్యయ పదమున్. ఓ మునినాయక, కోరికలు గల కాముకులకు పొందరానిది విష్ణు పదార్చన, మునిజనులకు మాత్రమే లభ్యమయ్యేది ఆ పద్మనాయుడైన మహావిష్ణు యొక్క పదం. పెక్కు జన్మలెత్తి కానీ పొందరాని ఆ స్థానాన్ని ధ్రువుడు ఒక్క జన్మలోనే పొందాడు కదా. అయినప్పటికీ కోరిక తీరలేదు అని ధ్రువుడు ఎందుకు భావించాడు అని ప్రశ్నించాడు విదురుడు. అప్పుడు మైత్రేయ మహర్షి ఇలా చెప్పాడు: అనఘ పిన తల్లిదన్ను పల్కిన దురుక్తి బాణ విద్ధాత్ముడగుతూ దద్భాషణములు చిత్తమందు దలచుట చేసి ముక్తి ఘోరమికి నాత్మలో ఒక గోరుచుండే. అప్పుడు అనగా, ఓ పాపరహితుడా, ధ్రువుడికి ఒక చిన్న లోపం ఉంది. పినతల్లైన సురుచి తను ఉద్దేశించి పలికిన కఠినమైన మాటలు బాణాల హృదయాన్ని గాయపరిచాయి. ఆ సంభాషణను మాటిమాటికి మదిలో స్మరిస్తున్నాడు. ఆ కారణం చేత అయ్యో, భగవద్ దర్శనం అయినప్పుడు కూడా నేను ముక్తిని కోరలేకపోయానే అని మనస్సులో పరితపిస్తున్నాడు. ముక్తి కావాలి, ముక్తి కాకుండా ధ్రువపదాన్ని కూడా తుచ్చంగా భావించాడు ధ్రువుడు. ఆ ధ్రువుని యొక్క ఔన్నత్యం గోచరిస్తుంది ఇందులో. త్రిలోకాలలో గొప్పదే కావచ్చు, కానీ అది కూడా నశించిపోయేదే కదా అని ధ్రువుని దుఃఖం మదిలో కోరికలు పెట్టుకుని భగవంతుని ఉపాసన చేసినప్పుడు భగవద్ దర్శనం అయితే ముందు కోరికలు తీరుతాయి, తర్వాత ముక్తి ప్రాప్తిస్తుంది. అలాగా ఏ కోరిక లేకుండా భక్తితో భగవద్ దర్శనం వస్తే నిష్కామంగా ఉంటే కనుక ధ్రువుని విషయంలో అదే జరిగింది. భగవద్ దర్శన ఫలితం ఏంటంటే ముక్తి కదా. ముక్తి కోరకుండా ధ్రువ పదాన్ని ఇస్తాను అని చెప్పి పరమాత్మ చెప్పాడు అని ధ్రువుడు దుఃఖపడ్డాట. అనఘ జితేంద్రియుల్ సుమహితాత్ములునైన సనందనాదులెందనయమనేక జన్మ సముపార్జిత యోగ సమాధి చేసి ఎవ్వని చరణార విందములు వారని భక్తి నిరుంగుచుందు రాఘను బరమేసు నీసు నవికారుణమేయ నజేయు నాద్యునన్. ధ్రువుడు ఇలా బాధపడుతున్నాడు. ఇంద్రియాలను జయించిన వాళ్ళు మహానుభావులైన సనక సనందనాదులు అనేక జన్మల్లో సముపార్జించుకున్న యోగ సమాధి శక్తి చేత ఎవరి పాదపద్మాన్ని చెదరని భక్తితో దర్శించగలుగుతున్నారు ఆ మహాత్ముణ్ణి, ఆ పరమేశ్వరుణ్ణి, ఆ ఈశ్వరుణ్ణి, అవికారుణ్ణి, అమేయుణ్ణి, అజేయుణ్ణి, సృష్టికి ఆద్యుడైన ఆ పరమేశ్వరుణ్ణి 6 మాసాల పాటు భజించి ఆ పరమాత్మ పాదపద్మాల ఛాయలో రక్షణ పొంది కూడా నేను భేద బుద్ధిని వదిలిపెట్టలేకపోయాను. అయ్యో, ఇటువంటి భాగ్యవిహీనుడనైన నేను జనన మరణ నాశకుడైన పరమేశ్వరుని దర్శించి కూడా నశించిపోయే కోరికల్నే కోరుకున్నాను. ఇలాంటి దౌర్భాగ్యుడు ఎవరైనా ఉంటారా? తమ స్థానం కంటే ఉన్నత స్థానాన్ని పొందుతానేమోనని సహించలేని దేవతలు ఏమన్నా నా మనస్సును కలుషితం చేశారా? లేకపోతే మోక్షాన్ని కోరకుండా ఉన్నతమైన స్థితిని వరంగా పొందుతానా? ఆనాడు నారదుడు అన్న మాటలు నిజమయ్యాయి. అతని మాట వినకుండా అల్పుణ్ణయ్యాను. స్వప్నావస్థలో ఉన్నవాడు దైవమాయ చేత ఖిన్నుడవుతాడు. అలాగా ఇతరులను నాకన్నా వేరుగా చూసే ఇలాంటి భిన్న దర్శనంతో నారాయణలో
నారాయణులలో తాదాత్మ్యమై అభేద భావాన్ని నేను పొందలేకపోయాను అని ఆ ధ్రువుడు బాధపడుతున్నాడు అని మైత్రేయ మహర్షి విదురుడితో చెప్పాడు. అద్వితీయుడిని అయినప్పటికీ సోదరుడినే శత్రువుగా కల్పించుకొని దుఃఖాన్ని పొంది జగతికి ఆత్మ అయిన వాడిని, సానుకూలంగా వరాలిచ్చేవాడిని, సంసార బంధ నాశకుణ్ణి ఈ నశ్వరమైన వరాన్ని కోరుకున్నాను. ఈ కోరుకోవడం కాలం తీరిపోయిన వాడికి పోసే ఔషధం లాంటిది అని ధనహీనుండు నృపాలు చేరి మిగులం దాటిన్ ఫలీకార మిమ్మని అర్థించిన రీతి ముక్తి ఫలదుండైనట్టి పంకేజలోచనుడే చాలా ప్రసన్నుడైన నతనేన్ సాంసారికంబర్ధి గోరిన నా వంటి విభూడ మానసులు ధాత్రింగల్గిరే ఎవరున్. ఎంత పని చేశాను నేను, ముక్తి కోరుకోలేదు. మోక్షాన్ని ప్రసాదించే పరాత్పరుడు ప్రత్యక్షం అయ్యి ప్రసన్నతతో ఏదైనా వరం కోరుకో అంటే ధనహీనుడు రాజదర్శనం చేసి నాకు వరి పొట్టు ఇవ్వండి అని కోరినట్లు నేను ఈ సంసార బంధాన్ని కోరుకున్నాను. నాలాంటి మూఢులు ఇంకెక్కడైనా ఉంటారా? ఈ భూమి మీద ఇంకెవరు ఉంటారు అని ధ్రువుడు బాధపడుతున్నాడు. బాధపడుతున్నా ఇంకా తప్పదు కదా. ధ్రువుడు మళ్ళా తన పురానికి నెమ్మదిగా రావడం ప్రారంభించాడు. అని ఇట్లు చింతించెననుచు మైత్రేయముని విదురునకు నిట్లనియ తండ్రి కమనీయ హరిపాద కమల రజోభి సంస్కృత శరీరలను యాదృచ్ఛికముగా సంప్రాప్తమగు దాన సంతుష్ట చిత్తులై వరలుతో నుండు మీ వంటి వారు దగ భగవత్పాద దాస్యంబు దక్కంగా నితర పదార్థంబులెడదందు మరచియును ఘోరనొల్లరు మనుచరిత్ర తవిలి ఇట్లు హరిప్రసాదంబు నొంది మరలి వచ్చుతునున్న కుమారు వార్త జారు చేవిని ఉత్తాన చరణుడప్పుడు అని ఈ విధంగా ధ్రువుడు బాధపడుతూ ధ్రువుడు చింతించాడని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తూ, కమనీయమైన శ్రీహరి పాదరేణువులతో అలంకరించబడిన శరీరం కలవారు యాదృచ్ఛికంగా లభించేదానికి తృప్తి పడుతూ ఆనందిస్తారు. మీ వంటి వాళ్ళు విదురుడితో అంటున్నారు, భగవత్పాద దాస్యం తప్ప ఇతరాన్ని పొరపాటును కూడా కోరుకోరు. అలా శ్రీహరి అనుగ్రహాన్ని పొందిన ధ్రువకుమారుడు మళ్ళీ వెనక్కి రాజ్యానికి వస్తున్నాడు అన్న వార్త గూఢచారుల ద్వారా ఉత్తానపాదుడికి తెలిసింది. ఆయన మదిలో ఇలా తలుచుకున్నాడు, చచ్చిన వారలు గ్రమ్మర వచ్చుటయే కాక ఇట్టి వార్తలు గలవే నిత్యలు నమంగళుడనగు నిచ్చట మరి నాకు శుభములేల ఘటించును. చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావడమా? ఇలాంటి వార్తలు ఎక్కడైనా ఉన్నాయా? నిర్భాగ్యుడనైనా నాకు శుభాలు ఎలా సిద్ధిస్తాయి అనుకుంటున్నట్ట ఉత్తానపాదుడు. ధ్రువుడు వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరణ్యంలో ఉన్నాడు. అప్పటికే నారద మహర్షి చెప్పాడు వెనక్కి వస్తాడు, నువ్వు కంగారు పడకని అని విశ్వసింపకుండి మనమున నా నారదుండు కుమారుడు వేగంబున రాగలడంటును బలికిన పలుకులు తలిచి నమ్మి కృతకృత్యుండే. కానీ ముందర గూఢచారులు ధ్రువుడు వెనక్కి వస్తున్నాడంటే నమ్మలేదు. కానీ నారదుడు నీ కొడుకు తొందరలోనే తిరిగి వస్తాడని చెప్పాడు కదా, ఆ చెప్పిన మాటలు మదిలో తలుచుకొని కృతకృత్యుడైనట్లు భావించాడు ఉత్తానపాదుడు. తన సుతుని రాక చెప్పిన గనునకు ధనములను మౌక్తికపు భారములను మనమలరగ్నిచ్చి తనయుని గనుగొను సంతోషమాత్మ గదలు కొనంగన్. తన పుత్రుడు వస్తున్నాడని తెలిపిన ఆ గూఢచారికి ధనాన్ని ముత్యాల హారాన్ని ఇచ్చాడు, మనస్ఫూర్తిగా ఇచ్చాడు. కొడుకుని చూడాలనే సంతోషంతో కూడిన ఉత్సాహం మనసులో ఉప్పొంగిపోయింది. అలా ఉప్పొంగిపోయి అలవిమాలిన జాతి గుర్రాలను పూర్చిన బంగారు రథాన్ని ఎక్కాట. వలను మీరిన సైంధవంబుల పూంచిన కనక రథంబునుత్కంఠనెక్కి బ్రాహ్మణ కుల వృద్ధ బంధు జనామాత్య పరివృతుండగుతు విస్ఫురణ మెరసి బ్రహ్మ నిర్ఘోష తూర్యస్వన శంఖ కాహళ వేణు రవములందంద చెలగా శిబికలెక్కి విభూషితలై సునీతి సురుచులుత్తముండు నారూడి నడవ గరిమ దీపింపన శీఘ్ర గమనమొప్ప నాత్మ నగరంబు వెలువడి ఎరుగుచుండి బలసి నగరోపవన సమీపంబునందు వత్తు ధ్రువుగని మేదినీశ్వరుండునంత. అలవిమాలిన జాతి గుర్రాలని పూల్చట ఒక బంగారు రథానికి పూంచి ఆ బంగారు రథాన్ని ఎక్కి బ్రాహ్మణులు, కుల పెద్దలు, బంధుజనులు, అమాత్యులు అందరూ కూడా ఈ ఉత్తానపాదుడితో పాటు వస్తున్నారు. వేదాధ్యయన ఘోషలు, బాకాల శబ్దాలు, శంఖనాదాలు, కాహళవాద్యాలు అంటే మంగళవాద్యాలతో వెళ్తున్నారు. విశేష రవాలు, వేణుగనాదాలు వ్యాపించగా అలంకరించుకున్న సురుచి సునీతి
పల్లకీలనెక్కి రాగా సురుచి సంతానమైన ఉత్తముడు ముందు నడవగా మహావైభవంతో వడివడిగా నడుస్తూ తన నగరం నుండి బయటకు వచ్చి ధ్రువుని కోసం వెళ్తున్న ఉత్తానపాదుడికి ఆ నగరపు సమీపంలోకి ఉపవనం చెంతకు వస్తున్న ధ్రువ కుమారుడు కనిపించాడు. అరదముడిగ్గి ప్రేమ దొలకాడన సంభ్రముడై రమా మనోహరు చరణారవింద యుగళార్చన నిర్దళితాఖిలాఘు నీశ్వర కరుణావలోకన సుజాత సమగ్ర మనోరథున్ సుతుంగర మనురక్తిడాసి పులకల్ననలొత్త ప్రమోదితాత్ముడై. ఉత్తానపాదుడు కొడుకును చూసినంతనే ప్రేమ వచ్చేసింది. ఆ ప్రేమ తొణికిసలాడగా తొట్రుపాటుతో రథాన్ని నుంచి దిగాడు. రమామనోహరుని చరణ కమలాలను సేవించి పాపాలని పోగొట్టుకున్నవాడు, అంటే మహావిష్ణువు యొక్క దర్శనం పొంది వెనక్కి వస్తున్నాడు ధ్రువుడు. ఈశ్వరుని కరుణా కటాక్షాలతో కోరికలన్నీ తీరినవాడు అయిన ధ్రువుడి చెంతకు వెళ్ళి ప్రేమతో పులకించిన సంతోషంతో బిగియ కౌగిట చేర్చి మొగము నివిరి శిరము మూర్కొని చుబ్బు కంబు చేతమునికి యావ్యయానంద బాష్పధారాభిషక్తు చేసి యాశీర్వదింపనా చిరయసుండు. కొడుకుని కౌగిలించుకున్నాడు, ముఖాన్ని నిమిరాడు, శిరస్సును ముద్దాడాడు, గడ్డాన్ని పుడికాడు, ఆనంద భాష్పాలతో అభిషేకించి ఆశీర్వదించాడు. అలా ఎప్పుడైతే ఉత్తానపాదుడు ఆశీర్వదించాడో జనకుని ఆశీర్వచనము లనయము గైకొని ప్రమోదియై తత్పదముల్ తన పాల తలము సోకగా వినతులు గావించే భక్తి విహ్వలుడగుతున్. ఆ జనకుని ఉత్తానపాదుడి యొక్క ఆశీర్వచనాన్ని తీసుకుని సంతోషంతో తన నుదురు తాకేట్టు తండ్రి పాదాల మీద నమస్కారం చేశాడు, భక్తితో మొక్కాడు ధ్రువుడు. అంత నా సజ్జన గ్రణి అయిన ధ్రువుడు తల్లులకు భక్తి వినతులు దగనొరర్చి సురుచికి నిమ్రొక్క నర్భకు చూచి ఎత్తి నగు మొగంబున నాలింగనంబు చేసి. ఆ తర్వాత సజ్జనలో శ్రేష్ఠుడైన ధ్రువుడు భక్తితో తల్లులకు నమస్కరించాడు. సురుచి తనకు నమస్కరించవచ్చిన ధ్రువుణ్ణి లేవనెత్తి నవ్వు ముఖంతో ఎత్తుకుని కౌగిట చేర్చుకుంది. 5 ఏళ్ల పిల్లాడు కదా. కరమొప్పున ఆనంద గద్గద స్వరమున జీవింపు మనసును ఆశీర్వదించే భగవంతుడెవ్వనిపై మైత్రి వాటించు సత్కృపా నిరతి ప్రసన్నుడగుచు నతనికి దమయంతననుకూలమయ్యుండు సర్వభూతంబులు సమతబేర్చి మహిదలపోయ నిమ్న ప్రదేశమునకు ననయంబు చేరు తోయముల పగిది గానఘనునం మహాత్ముని గారవించే సురుచి పూర్వంబు తలపక సుజన చరిత విష్ణు భక్తులు ధరను పవిత్రులగుట వారి కలుగరు ధరణి నెవ్వారు. మరియు ఆనందంతో పొంగిపోతున్న గద్గద కంఠంతో చిరాయువుగా దీవించు అని ఆశీర్వదించింది సురుచి. భగవంతుని కృపకు పాత్రుడైన వారి చెంతకు అందరూ తాముగా పల్ల ప్రదేశానికి నీరు చేరినట్లు చేరిపోతారు. అందుకే సురుచి గతం గుర్తురాలి ఆవిడికి. ధ్రువుడిని గౌరవించింది. విష్ణు భక్తులు పవిత్రులు కాబట్టి వాళ్ళ పట్ల ఎవ్వరు కూడా కోపం ఉండదు వాళ్ళకి. భక్తుల లక్షణం ఇక్కడ ఏంటంటే అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ ఏవత అని భగవద్గీతలో చెప్పబడింది కదా. పరమాత్మ గీతలో భక్తుడు అంటే నాకు చాలా ఇష్టడు అని చెప్పారు కదా. ఏ ప్రాణిపైన ద్వేషం లేనివాడు, మిత్రభావ సంపన్నుడు, దయాళువు, మమత్వ బుద్ధి శూన్యుడు, క్షమాశీలుడు, సర్వదా సంతోషం కలిగి ఉండేవాడు, సమాహిత చిత్తుడు, సంయుక్త స్వభావుడు, తత్వ విషయాల్లో దృఢ నిశ్చయం గలవాడు, మనోబుద్ధులను నాకు అర్పించినవాడు అయిన భక్తుడు నాకు చాలా ప్రియతముడు అని చెప్పారు కదా. కాబట్టి అక్కడ ధ్రువుడికి సురుచి మీద, సురుచికి ధ్రువుడి మీద కానీ, ధ్రువుడికి సురుచి మీద కానీ కోపం లేదు. ఆవిడే గతం మర్చిపోయింది, ధ్రువుడు మర్చిపోయాడు. ఇద్దరు ఆనందించారు. ఉత్తముడు ధ్రువుడు ప్రేమతో పొంగిపోయి పరస్పరం కౌగిలించుకున్నారు. శరీరాలు పులకించిపోయి ఆనంద భాష్పాలతో తడిచిపోయారు. అప్పుడు సునీతి తన ప్రాణాల కంటే ప్రియమైన కొడుకుని కౌగిలించుకొని అతని శరీర స్పర్శతో ఆనందాన్ని పొంది శోకాన్ని మర్చిపోయింది. ఆనంద భాష్పాలు ధారలే కురవగా చెనుబాలు కూడా వర్షించేట ఆవిడికి. అప్పుడు ఉన్నత సంతోష ముప్పతిల్లగ బోర జనముల ధ్రువు తల్లి నెనయ చూచి తొడరిన భవదీయ దుఃఖ నాశకుడైన ఇట్టి తనూజుడెందేని పెద్ద కాలంబు క్రిందట గడిగి నష్టుండైన వాడిప్పుడు నీ భాగ్యవశము చేత ప్రతిలబ్ధుడయ్యను నితడు భూమండల మెల్లను రక్షించు నిర్ధమహిమ కమలలోచను చింతించు ఘనులు లోక దుర్జయంబైన ఎట్టి మృత్యువును గెల్తు రట్టి ప్రణతార్తి హరుడైన యబ్జనాభు దర్ధిని చేత భూజితుండగుట నిజము.
ఆవిడ సంతోష అతిశయంతో పురజనులు ధ్రువుని యొక్క తల్లిని సునీతిని అందరూ కూడా ప్రశంసించారు. ఏమన్నారంటే, ఓ సునీతి, నీ కొడుకు వచ్చాడు. నీ దుఃఖాన్ని పోగొట్టిన నీ కుమారుడిని చాలా కాలం క్రితం నష్టపోయావు. అరణ్యాలకు వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోవడానికి. ఇదిగో మళ్ళా నీ భాగ్య విశేషంతో లభించాడు. ఇతడు భూమండలం మొత్తాన్ని పాలించగల మహిమ గలవాడు. పద్మనయనుడైన ఈ శ్రీ మహావిష్ణువుని చింతించేవాళ్ళు జయించ వీలుకాని మృత్యువును కూడా జయిస్తారు. ప్రణుతించే వారి ఆర్తిని పోగొట్టే ఆ పద్మనాభుడు నీ చేత పూజించబడ్డ నిజం అని తన్ను ప్రశంసిస్తూ పౌరజనులందరూ నిర్ణయిస్తుంటే ధ్రువుణ్ణి ఉత్తమంతో పాటు కలిపి ఏనుగు నెక్కించి పురజనుల సంస్థుతులను అందుకుంటూ అంతరంగంలో పొంగిపొర్లే సంతోషంతో ఉత్తానపాదుడు పురం వైపు బయలుదేరాడు. అందరూ కలిసి నగరానికి వస్తున్నారు. స్వర్ణ పరిచ్ఛేద స్వచ్ఛ కుడ్జద్వార లాలిత గోపురాట్టాలకంబు ఫలపుష్ప మంజరీ కలిత రంభాస్తంభ పూగపోతాది విభూషితంబు ఘనసార కస్తూరి కాగంధ జలబంధు రాస్తిక్త విపణి మార్గాంకితంబు మానిత నవరత్నమయ రంగవల్లి విరాజిత ప్రతిగృహ్య ప్రాంగణంబు శుభనదీ జలకుంభ సంశోభితంబు తండుల స్వర్ణలాజాక్షత ప్రసూన ఫలబలివ్రాత కలిత విభ్రాజితంబు నగుతు సర్వతోలంకృతమైన పురము. ఆ పురాన్ని ప్రవేశించారు. రాజమార్గంలోంచి ఆ రాజమార్గంలో నడుస్తున్నారు. ఆ పట్టణం ఎలా ఉందిట? అన్ని వైపులా అలంకరించబడింది. బంగారుమయమైన ఇళ్లపై పైకప్పులు, స్వచ్ఛంగా ప్రకాశించే గోడలు, ప్రాకార ద్వారాలతో కూడిన గోపురాలు, పూగుత్తులతో పళ్లతో కూడిన అరటి స్తంభాలతో, పోక చెట్ల బోదెలు మొదలైన వాటితో అలంకరించబడ్డాయి. విపణి వీధుల్లో కస్తూరి, చందనం, కర్పూరం కలిపిన నీళ్లు చల్లారు. ప్రతి గృహ ప్రాంగణంలో నవరత్నాలతో తీర్చిన రంగవల్లులు తళుకులు ఇనుతున్నాయి. పుణ్య నదీ జలంతో సువర్ణ కుంభాలు శోభిస్తున్నాయి. బియ్యం, బంగారు పేలాలు, అక్షతలు, పూలు బలి సామగ్రిగా మొత్తం అంతా రాజమార్గంలో చల్లబడ్డాయి. అలాంటి పురంలోకి ప్రవేశించి రాజమార్గం గుండా ఊరేగింపు సాగుతోంది. ధ్రువుడినికి చాలా ఘనంగా స్వాగతం పలికారు ఆ నగర ప్రజలందరూ కూడా. హరిమధ్యల్ పురకామిని తతులు సౌధాగ్రంబులందుండి భాస్వర సిద్ధార్థ ఫలాక్షత ప్రసవ దూర్వావ్రాత దధ్యంబుల్ గరవల్లి మణిహేమ కంకణ జణత్కారంబు శోభిల్ల జల్లిరియా భాగవతోత్తమోత్తమునిపై లీలాను మేయంబుగన్. సన్నని నడుముగల పురస్త్రీలు వయ్యారంగా మేడల మీదకి పైకెక్కి పూల తీగల్లాంటి హస్తాలతో ఆవాలు, పువ్వులు, పళ్ళు, పుష్పాక్షతలు, గరికపోతలు, మజ్జిగ నీళ్లు ఇవన్నీ కూడా ధ్రువుడు వస్తుంటే ఊరేగింపు మీద చల్లారు. ఆ భాగవతోత్తమునిపై చల్లుతుంటే వారి చేతులకున్న మణికంకణాలు గల్లు గల్లుమని శబ్దం చేస్తున్నాయిట. అలా రాజవీధిలోని సౌధాలపై నుండి వాత్సల్యంతో ముత్తైదువులు పుష్పాక్షతాదుల్ని చల్లుతూ సత్యవాక్యాలతో ఆశీర్వదిస్తూ బంగారు పాత్రల్లో మణిదీపాలను వెలించి హారతులిచ్చారు. ఇలా ధ్రువుడు పౌరులతో, జానపదులతో, మిత్రులతో, అమాత్యులతో, బంధుజనులతో కలిసి పురంలోకి ప్రవేశించాడు. కాంచనామయమరకత కుడ్యమణిజాల సంచయ రాజిత సౌధములను వరసుధాఫేన పొందుర రుక్మ పరికరోదాత పరిచ్ఛద తల్పములను సురతరు శోభిత సుఖపిక మిథునాళి గాన విభాసితోద్యానములను సుమహిత వైఢూర్య సోపాన విమల శోభిత జలపూర్ణ వాపీచయముల వికచ కహ్లార దర దరవింద కైరవ ప్రదీపిత బక చక్రవాక రాజహంస సారస కారండవాది జల విహంగ నినదాభిరామ పద్మాకరముల. ఆ నగరంలో రాజసౌధాలన్నీ కూడా పచ్చలు తాపిన బంగారు గోడలతో ఉన్నాయిట. రత్న మణిఖచ్చితమైన వాతాయనాలతో, గవాక్షాలతో, కిటికీలతో ప్రకాశిస్తున్నాయి. ఆ సౌధాల్లోనే పాలనురుగు వంటి తెల్లనైన బంగారు జరి అంచులు దుప్పట్లు పరిచిన మాంచాలు, శయ్యలు కనిపిస్తున్నాయి. కల్పవృక్షాలతో శోభిస్తూ చిలకలు, కోయిలల జంటల ఆలాపాలతో, తుమ్మెదల గానంతో ప్రతిధ్వనించే ఉద్యానవనాలు, వైఢూర్యాలు తాపిన మెట్లతో నిర్మించబడి స్వచ్ఛమైన నిర్మల జలాలతో శోభించే దిగుడు బావులు,
కలువలు, తమ్మిపూలు విరాజిల్లుతుంటే కొక్కెరలు, చక్రవాకాలు, రాజహంసలు, బెగ్గురు పక్షులు, కణచు పక్షులు మొదలైన ఈ నీటి పక్షుల శబ్దాలతో మనోహరమవుతున్న కోనేళ్లతో ఆ రాత నగరం అలరారుతోంది. ఇంకా ఎన్నో అందమైన వస్తువులతో, అంగనామణులతో కూడి అతిశయంతో ప్రకాశించే తన తండ్రి అయిన ఉత్తానపాదని ప్రాసాదంలోకి ధ్రువుడు స్వర్గప్రవేశం చేసిన దేవేంద్రునిలాగా ప్రవేశించాడు. కొన్నాళ్లకు రాజర్షి అయిన ఉత్తానపాదుడు ఆశ్చర్యకరమైన తన కొడుకు ప్రభావాన్ని విని చూసి మదిలో చాలా ఆశ్చర్యపోయాడు. ప్రజానురక్తుడే కాక ప్రజల సమ్మతిని పొందినవాడు అని గమనించాడు. నవయవ్వనంతో నిండిన ధ్రువుణ్ణి రాజ్యాభిషిక్తుణ్ణి చేశాడు. తన ముసలితనాన్ని గమనించి తనను తాను ఆత్మదర్శన సాధన కోసం వైరాగ్య భావంతో అడవికి వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. ఆ పైన ధ్రువుడు శింసుమారుడు అనే ప్రజాపతి కుమార్తె అయిన భ్రమి అనే కన్యను వివాహమాడాడు. ఆమె వలన కల్పుడు, వత్సరుడు అనే 2 కొడుకుల్ని పొందాడు. ఆ తర్వాత వాయుదేవుని పుత్రిక అయిన ఇలా అనే కన్యకను కూడా పెళ్లి చేసుకుని ఉత్కలుడు అనే పేరు గల కొడుకుని అత్యంత మనోహరమైన కుమార్తెను కన్నాడు. ధ్రువుని సోదరుడైన ఉత్తముడు పెళ్లి చేసుకోలేదు. వేట కోసం అడవికి వెళ్ళి హిమవత్ పర్వత ప్రాంతంలో యక్షుని చేతిలో హతుడయ్యాడు ఉత్తముడు. ఈ సంగతి తర్వాత అంతకుముందు పరమాత్మ చెప్పారు ధ్రువుడికి ఇలా జరుగుతుంది అని. దాంతో అతని తల్లి ఆ దుఃఖంతో అడవికి వెళ్ళి దావాగ్నిలో పడి మరణించింది. ధ్రువుడు తన సోదరుని మరణ వార్త విని కోపము, రోషము, శోకము కలిగిన చిత్తంతో జయశీలం గల రథాన్నెక్కి ఉత్తరాభిముఖుడే వెళ్ళాడు. అలా వెళ్ళి హిమాలయ పర్వతాల నడుమ భూతగణాలతో సేవించబడుతూ యక్షులతో నిండిన అలకాపురాన్ని చూశాడు. ఎందుకంటే ఉత్తముడు వెళ్ళి హిమాలయ పర్వత ప్రాంతాలకు వెళ్ళి యక్షుల చేతిలో హతమయ్యాడు. ఆ ధ్రువుడు ఈ యక్షులందరూ కూడా కుబేరుడికి అనుచరులు. కుబేర అనుచరులైన గుహ్యకులతో ధ్రువుడు యుద్ధం చేశాడు. ఘన శౌర్యోన్నతితోడ సర్వకకుభాకాశంబులందున్ ప్రతిధ్వనులోలిన్ నిగుడంగ శంఖము మహోజ్జల్లీల బూరింప దన్నినదంబున్ విని యక్షకాంతలు భయన్వీతాత్మలై రుగ్ర సాధనులై యక్షభటుల్ పురిన్ వెడలి రుత్సాహంబు సంధిల్లగన్. ఇలా వెడలి ఆ ధ్రువుడి దగ్గరికి వచ్చారు. ధ్రువుడు శౌర్యాతిశయంతో అన్ని దిక్కులు అంటే తమ్ముడు తను మరణించాడు అనే కోపంతో ఆకాశం ప్రతిధ్వనించేట్లు శంఖాన్ని పూరించాడు. కుబేరుడు అనుచరులైన గుహ్యుల మీదకి యుద్ధానికి గుహ్యకుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి శంఖాన్ని పూరించాడు. ఆ శంఖనాదాన్ని విన్న యక్షకాంతలు భయాన్వితులై కంపించారు. యోధులైన యక్షులు భయంకరములైన యుద్ధ సాధనాన్ని గ్రహించి యుద్ధోత్సాహంతో అలకాపూర్ నుండి బయటకు వచ్చారు. అలా వచ్చి ధ్రువుణ్ణి ఎదురొడ్డి నిలిచారు. కరము మహారథుండు భుజగర్వ పరాక్రమశాలియున్ ధనుర్ధరుడును సూర్యుడవు ధ్రువుడు తన్ను నెదర్చిన యక్షకోటి జెచ్చర 13,000 చీరికి గైకొన కొక్క పట్ట భీకరముగా మూడు మూడు శితకాండములందగ గ్రువ్వనేసినన్. ఎంత అద్భుతమైన అంటే ధ్రువుడు మామూలుగా మంచివాడనే కాదు, గొప్ప సూర్యుడు కూడా అని తెలుస్తోంది. మహారథుడు, భుజబల పరాక్రమశాలి, ధనుర్ధరుడైన ధ్రువుడు తన ఎదిరించి పోరాడుతున్న 13,000 మంది యక్షుల గుంపును లెక్క చేయకుండా 3 వాడి బాణాలను ఒక్కొక్కసారి వేస్తూ యుద్ధం చేశాడు. ఇలా యుద్ధం చేసి వారు లలాటముల్ వగిలి వారక సోలియుదేరి ఎమ్మహోదారు పరాక్రమ ప్రకట ధైర్యము దత్కర లాఘవంబు బల్మారు నుతించుతుంగుపిత మానసులై పదతాడిత ప్రదుష్టోరగ కోటివోలే జటులోగ్ర భయంకర రోషమూర్తులై. ఆ ధ్రువుని బాణాల దెబ్బలకు నొసళ్ళు పగిలి లలాటాలు పగిలిట అలసటతో సోలిపోయి తెలివి తప్పి మళ్ళ తేరుకుని ఆ ధ్రువుని మహిమను చూపించే ధైర్యాన్ని, చేతి ఒడుపును పలుమార్లు కీర్తిస్తూనే వాళ్ళందరూ యక్షులందరూ కోపగించుకున్నారు. యక్షులు కాళ్లతో తొక్కబడ్డ కాలసర్పాల్లాగా దుస్సహమైన రోషంతో భయంకరంగా విజృంభించారు. ఆరసి దొడరి ఎందరు నొక్కట జుట్టు పుట్టి యారారు శిలీముఖంబుల దదంగములన్ బగిలించి వెండి విస్ఫార గదాసరక్షురిక పట్టి సతోమర శూల ఖడ్గముల్ సారథియుక్తుడైన రథి సత్తముపై గురిపించి రేపునన్. రథికోత్తముడైన ఆ ధ్రువుడిని యక్షులంతా కలిసి ఒక్కమ్మడిగా చుట్టుముట్టారు.
6 బాణాలను ధ్రువుడి అవయవాలు పగిలేలా ప్రయోగించారు. ఇంకా వలయంగా తిప్పి గదలు, ఖడ్గాలు, ఈటెలు, బరువైన లోహాయుధాలు, శూలాలు ధ్రువుడి పైన, సారథి పైన ప్రయోగించారు. ఆ విధంగా ఆయుధాలను గుహ్యకులు వర్షంలా కురిపిస్తుంటే ధ్రువుడు పెంపరియుండెను ధారా సంపాత చెన్నమైన శైలము భంగిన్ గుంపులు గొని ఏకసమున కంపింపించు నప్పుడు సిద్ధ గణములు వరసన్. ఎడతెరపలేని వర్షధారలతో కప్పబడిన పర్వతంలాగా కాసేపు విజృంభించడం మానేసి నిలిచాడు ధ్రువుడు. ఎందుకంటే వర్షంలాగా పడిపోతున్నాయి ఆయుధాలు. ఆకాశంలో సిద్ధగణాలు గుంపులు గుంపులుగా చేరి ధ్రువుడి పరిస్థితి చూసి కంపించిపోయారు పాపం వాళ్ళు. హాహాకారములెసగ నోహో ఈ రీతి ధ్రువ పయోరుహ హితుడు సాహము సెడీటు దైత్య సమూహార్ణవ మందు నేడు మునిగెనయకట అని చింతిస్తున్నట్టు వాళ్ళు. భయంతో కంపించే ఈ సిద్ధులు ఒకసారి హాహాకారాలు చేశారు ఆకాశంలో. ఆ హాహాకారాలన్నీ ఆకాశం అంతా అతిశయించాయి. ఓహో, ఈ ధ్రువుడు అనే సూర్యుడు ఉత్సాహాన్ని కోల్పోయి ఈ విధంగా రాక్షస సమూహంతో యక్ష సముద్ర సమూహం అనే సముద్రంలో మునిగిపోయాడే అని దుఃఖిస్తున్నట్ట. ఆ సమయంలో తామాతని గెలిచితమని యా మనుజాసనులు పలుకనట నీహార సోమము సమయించు మహోధాముండగు సూర్యు బోలి తద్దయు దోచన్. యక్షులు అనుకుంటున్నారు ధ్రువుడిని మేము గెలిచేసాం అనుకుంటున్నారు. ఎందుకంటే ధ్రువుడు యుద్ధం చేయడం మానేసరికి ఆ వర్షంలో ఉండిపోయాడు, ఆ ఆయుధాల వర్షంలో. ధ్రువుడిని గెలిచామనే సంతోషం సంచే సమయంలో మంచు తెరలను మాయం చేసి ప్రకాశించే సూర్యుడిలాగా ధ్రువుడు కనిపించాట. ఆ విధంగా కనిపించి హరి దుఃఖావహమైన కార్ముకము శౌర్య స్ఫూర్తితో దాల్చి భీకర బాణావలి బింజ పింజ గరవంగా నేసి నిలుండురు మేఘావళి వారదోలుగతి నత్యుగ్రాహిత క్రూర బంధుర సశస్త్రావళి రూపుమాపే విలసద్దోర్లీల సంధిల్లగన్. ఒక్కసారి ఆగాడు, మళ్ళీ వెంటనే ఏం చేశాడంటే వాళ్ళు మేము గెలిచాము ధ్రువుడిని అనుకునే సమయంలో శత్రువులకు దుఃఖాన్ని కలిగించే ధనస్సును శౌర్య స్ఫూర్తితో ధరించి భీకరమైన బాణాలను పరంపరగా వరుసగా ప్రయోగించాడు. జంఝామారుతానికి మేఘాలు చెదిరినట్లు గాలి వస్తే మేఘాలు ఎలా చెదిరిపోతాయో అలాగా మిక్కిలి భయంకరంగా సమీపించే శస్త్రావళినన్నిటినీ తన బాహుబల క్రీడతో రూపం ఆపేశాడు. మరియపుడం మహాత్ము దసమాన బలుండు మహోగ్ర బాణముల్ గరకరిదాకనేసి భుజ గర్వమెలర్ప విరోధి వర్మముల్ పరియలు చేసి ఎంగములు భంగము నొందగ చేసి వ్రేల్మిడిన్ గిరికొని పర్వతంబులను గిందెగొట్టెడు నైంద్రు కైవడిన్. అసమాన బలుడైన ధ్రువుడు మహోగ్రమైన బాణాలను శత్రువుల మర్మస్థానాల్లో బలంగా నాటుకునే విధంగా వేశాడు. చిటికలో అంగాలన్నీ ఖండించాడు. ఇది ఎలా ఉందంటే పర్వతాల రెక్కలను ఇంద్రుడు తెగ్గొట్టిన రీతిగా ఉంది. ఆ సమయంలో అలకు చరిత్రుడమ్మను కులాగ్రణిచే వికలాంగులైన వారల సకిరీట కుండల విరాజిత మస్తక కోటిచే సముజ్వలమణి కంకణ అంగద లసద్భుజ వర్గము చేత సంగర స్థలమతి రమ్యమై తనర సంచిత వీర మనోహరాకృతిన్. ఆ సమయంలో గొప్ప నడవడికడితో ప్రసిద్ధుడైన మనువంశ శ్రేష్ఠుడైన ఆ ధ్రువుడి చేతిలో ఈ వికలాంగులైన శత్రుభటుల శిరస్సులు తెగి కింద పడిపోయినాయి. తెగిపడి కిరీటాలతో కుండలాలతో ప్రకాశిస్తోంది ఆ ప్రదేశం. అలాగే తెగిపడిన బాహువులు మణికంకణాలతో భుజకీర్తులతో ప్రకాశిస్తోంది. యుద్ధ భూమి మొత్తం అంతా ఇలాగా శిరస్సులతో భుజాలతో నిండి వీర మనోహరమైన ఆకృతితో అతి రమ్యంగా కనిపించిందిట. ఎందుకంటే క్షత్రియులు యుద్ధం చేస్తే ఎక్కువ మంది మరణిస్తే అలా అనిపిస్తుంది. అప్పుడు చావగా మిగిలిన వాళ్ళు ఏమనుకున్నారంటే స్వయంభూ మనువు యొక్క మనవడైన ధ్రువంచే ప్రయోగించబడిన బాణాలతో చీల్చబడిన అవయవాలు కలవారే యుద్ధానికి విముఖులై సింహాన్ని చూసి పరిగెత్తే కరిబృందంలాగా తొక్కిసలాడుతూ పారిపోయారు. అప్పుడు రాక్షస మాయలు గప్పిన ధ్రువుడు అసుర వరుల కార్యం బెరుగన్ దొప్పడక వారి బొడగన దెప్పర మగుటయును సారథింగని ఎంతన్. అప్పుడు రాక్షసులు రాక్షస మాయను ప్రయోగిస్తే ధ్రువుడు ఆ రాక్షస మాయను తెలుసుకోలేక వారి జాడను తెలియలేక సారథ్తో ఇలా అన్నాడు: తలపోయగ భువి మాయావుల కృత్యం బెరుగనెవ్వరు ఓలుదు రనుచుం బలుకుచు తత్పురి దొరగా తలపగ నదిగా నగరాక తద్దయు మానెన్. ఈ రాక్షసమాయ వీళ్ళు ఇంకా ధ్రువుడిని ఎదిరించలేక రాక్షసమాయ ప్రయోగించారు యక్షులు. అలా ప్రయోగిస్తే ధ్రువుడికి తెలియలేదు.
రాక్షస మాయ వల్ల. ఎక్కడ ఉంది, ఎక్కడ నగరం ఉంది, వాళ్ళ నగరం తెలియలేదు. ఆలోచిస్తే ఈ భూమి మీద ఈ మాయావుల చేష్టాలను తెలుసుకోవడం ఎవరికి వీలవుతుంది అని అంటూ అలకాపురిలో ప్రవేశించాలనుకున్నాడు. కానీ అసలు ఆ పట్టణమే కనిపించలేదు, మాయమైపోయింది. దాంతో ఆ ప్రయత్నాన్ని మానుకున్నాడు. అట్లు పురమ్మునకు అరుగుట మాని చిత్రరథుడు అయిన ఆ ధ్రువుడు ఆ విధంగా శత్రువుల పట్టణంలోకి వెళ్ళడం మానేశాడు. తన రథాన్ని ఎక్కి ధ్రువుడు శత్రు ప్రయోగం పట్ల శంక కలిగి అలా చూస్తున్నాడు. ఆ సమయంలో మహాసముద్రపు ఘోషలాగా ఒక శబ్దం వినిపించింది. ఆ పైన అన్ని దిక్కుల్లోనూ గాలులతో కూడిన దుమ్ము తెరలు తెరలుగా కప్పేస్తోంది. ఆ క్షణంలో ఆకాశంలో మెరుపులతో ప్రకాశిస్తూ మేఘాలు గర్జిస్తూ భయంకర ఆకారాలై తోచాయి. అవి వ్యర్థమైన మేఘాలు కాలేదు. అనయంబున్ ధ్రువు మీద దైత్యకృత మాయాజాలమట్లే మట్లేచి బోరన మస్తిష్క పురీషమూత్ర ఫల దుర్గంధాస్తి మేధ శరాసన నిస్త్రింశ శరాసి తోమర గదా చక్ర త్రిశూలాది సాధన భూభృభుజ గావళి గురిసెను దండ క్రియాలోలతన్. వర్షం పడిందిట. ఏం వర్షం? రాక్షస మాయ వల్ల ఎడతెగకుండా ధ్రువుని మీద పుర్రెలు, మలము, మూత్రము, మాంసము, కుళ్ళిపోయిన ఎముకలు, మెదడులోని కొవ్వు ఇవన్నీ కూడా వర్షించాయిట. విండ్లు, ఖడ్గాలు, అమ్ములు, కత్తులు, ఈటెలు, గదలు, చక్రాలు, త్రిశూలాలు మొదలైన ఆయుధాలన్నీ కూడా వర్షంలాగా కురిసాయి. కొండలు పాములు భయపెట్టి పైన విధంగా వచ్చి పడిపోతున్నట్టుగా పైన పడిపోతున్నాయి. ఇంకా మదపుటి ఏనుగులు, సింహాలు, పెద్ద పుల్ల సమూహాలు వచ్చి చుట్టుముట్టాయి. అలలతో భయాన్ని కొలుపుతూ సముద్రం అన్ని వైపులా ప్రవహించే విధంగా కనిపించింది. అంత మాయ, యక్షుల మాయ కనిపిస్తోంది. కల్పాంత కాలంలో లాగా భయంకరమైన పెద్ద మడుగు కనిపించింది. ఆ విధంగా నానా రకాలుగా భయంకరమైన రాక్షస మాయలు క్రూర ప్రవర్తనలైన యక్షుల చేత అవిరళంగా, అంటే ఏమి ఇంకా ఆగకుండా కల్పించబడ్డాయి. ఆ సమయంలో అనయంబును నయ్యచ్చుల ఘనమాయ నెరింగి మునిని కాయము వరసన్ మను మనుమని మను మనుమని మనమున దలచుచును దత్ సమక్షంబునకొన్. ఎంత చక్కగా పోతనామాత్యుల కవిత్వం తెలుస్తుంది. మను మనమని అంటే మను యొక్క మనుమని, మను మనుమని అంటే జీవించమని, మనమున దలచుచు తత్ సమక్షంబునకొన్. ఆ యక్షుల మాయలు తెలుసుకొని ముని సమూహం ఏమందంటే, మనువు యొక్క మునిమనవుడు అయిన నువ్వు మను మను జీవించు జీవించు అనే మదిలో ఆశీర్వదిస్తూ మొత్తం మహర్షులందరూ కూడా ధ్రువుడు సమక్షానికి వచ్చారు. ఎందుకు? ధ్రువుడు ఆ పరమాత్మ యొక్క దర్శనం పొందిన మహానుభావుడు. అలా వచ్చి ఆ ధ్రువుడిని చూసి ఇలా అన్నారు. ఎంత బాగుందో పైన అది, మను మనుమని మను మనుమని మను 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 మనుమని మను యొక్క మనుమని మను మను జీవించు జీవించు అని మనమున తలపోసారట వాళ్ళు. ఆ ధ్రువుడిని చూసి ఆ మహాత్ములందరూ ఇలా అన్నారు. అనఘాత్మ లోకులివ్వని దివ్యనామంబు సమతనాకర్ణించి సంస్మరించి దుస్తరంబైన మృత్యువునైన సుఖవృత్తి ధరింతురట్టి ఈశ్వరుడు పరుడు భగవంతుడును సంగ పాణియు భక్త జనార్తిహరుడును అయిన విభుడు కని భవదీయ విమతుల బరిమార్చుగాకని పలికిన మునుల సంభాషణములు విని కృతాచమనుడు రమావిభుని పాద కమలము దలచి రిపు భయంకర మహోగ్ర కలిత నారాయణాస్త్రంబు గార్ము గమన బూన దడవదీయ సంధానమునను. ఓ పుణ్యాత్మ, వాళ్ళు ధ్రువుని చూసి ఇలా అన్నారు. ఎవరి దివ్యనామాన్ని సమదృష్టితో ఆకర్ణించి సంస్మరించి దాటరాని మృత్యువుని కూడా లోకులు దాటగలుగుతున్నారు, అలాంటి ఈశ్వరుడు, ఆ పరాత్పరుడు, భగవంతుడు, సారంగం అనే ధనస్సును ధరించినవాడు, భక్తుల ఆర్తిని హరించేవాడు ఆయన ప్రభు ఉన్నాడు కదా, ఆ ప్రభువుని శత్రువుల్ని పరిమార్చుగాక అని పలికారు మునులు. అలా పలికేసరికి ధ్రువుడు వెంటనే ఆచమనం చేసి ఆ పరమాత్మని, ఆ మాధవుణ్ణి, లక్ష్మీనాథుణ్ణి పాదపద్మాలను స్మరించాడు. శత్రు భయంకరమైన నారాయణాస్త్రాన్ని వింటికి అనుసంధించాడు. కడగి గుహ్యక మాయాంధకారమప్పుడు వెరవుసెడి దవ్వు దవ్వుల విరిసిపోయే విమలమైన వివేకోదయము జన చేసి సమయు రాగాది కంబుల సరణినంత. నారాయణాస్త్రాన్ని ధ్రువుడు సంధించినంతనే ఈ గుహ్యకుల మాయ అంతా చెదిరిపోయింది, దూరంగా చెదిరిపోయింది. ఆ చెదిరిపోవడం ఎలా ఉందంటే, స్వచ్ఛమైన వివేకం ఉదయించగానే రాగద్వేషాలు అనే మాయ అంతా కూడా మాసిపోతాయి కింద వెళ్ళిపోతుంది. అలా సమసిపోయినట్లుగా ఉందిట.
వరనారాయణ దైవతాస్త్ర భవ దుర్వార ప్రభాహేమ పుంఖస రుచిస్ఫార మరాళ రాజసిత పక్ష క్రూర ధారావతచ్చర సాహస్రములోలి భీషణ విపక్ష శ్రేణిపై వ్రాలే భీకర రావంబున గానజొచ్చు సిఖి సంఘాతంబు చందంబునన్. ఆ నారాయణాస్త్రం నుండి పుట్టిన వేలాది బాణాలు వారింప వీలు కాని కాంతితో బంగారు పిడులు కలిగి ఉన్నవి. అవి రాజహంస రెక్కలు ఈకలు కట్టబడినట్లున్నాయి. దట్టమైన అడవిలోని అగ్నిలాగా భయంకరమైన శబ్దంతో శత్రు సమూహం మీద వేలాదిగా బాణాలు వచ్చి పడుతున్నాయి. ఖరనిశిత ప్రదీప్త ఘన కాండ పరంపర వృష్టి చేయబొరి బొరిబొరి వికలాంగులై ఎడరి పుణ్యజనులు పృథుహేతి పాణులై గరుడును చూచి భూరి భుజగ ప్రకరంబులి దిర్చి పేర్చి చెచ్చెర నడతించు చందమున చిత్రరథన్ బలుపూని తాకినన్. ఆ విధంగా ప్రయోగించిన కఠినత్వం వాడితనం కలిగిన ప్రకాశించే ఆ బాణాల పరంపరకు రాక్షసులందరూ కూడా వికలాంగులైపోయారు. యక్షులు మళ్ళీ పెద్ద పెద్ద కత్తుల్ని చేత ధరించి గరుత్మంతుణ్ణి సర్పాల సమూహాలు ఎదిరించినట్లు చిత్రరథుడైన ధ్రువుణ్ణి ఎదిరించారు. వారల జెండ తీవ్ర శరవర్గము చేత నికృత్త పాద జంఘోరు శిరోధరాంబక కరోదర కర్ణుల చేసి యోగి పంకేరుహ మిత్రమండల సకృద్భిద నెట్టి పదంబు చెందు నా భూరి పదంబునం వెలుచ బొందగ బంపె భుజ భూజ విజృంభియై. ఎదిరించిన యక్షుల్ని ధ్రువుడు తన వాడైన భయంకరమైన బాణాలతో వారి పాదాలను, పిక్కలను, తొడలను, మెడలను, చేతుల్ని ఖండించేశాడు. కళ్ళను పీకి పొట్టను చీల్చి లోకాంతరానికి పంపించేశాడు. ఒక్కసారిగా సూర్యమండలాన్ని భేదించుకొని యోగులు పొందే పదాన్ని తన బాహుబలంతో యక్షులకు కల్పిస్తున్నాడు. ధ్రువుడి చేతిలో మరణించినా సరే వాళ్ళకి మోక్షమే వస్తుంది. ఈ విధంగా చిత్రరథుడైన ధ్రువుని చేత చంపబడ్డ నిరపరాధులైన యక్షులను చూసి అతని తాతగారైన స్వయంభూ మనువు ఋషిగణంతో పరివేష్టించి వచ్చి ధ్రువుని చూసి ఇలా అన్నారు: వత్స, తాతగారు వచ్చేశారు. నిరపరాధులు వీళ్ళందరూ, వీళ్ళని అనవసరంగా నువ్వు హింసించకు. నిరపరాధులైన ఈ పుణ్యజనుల్ని ఎంత రోషంతో చంపావు. నరక ప్రాప్తి అవుతుంది హేతువైన ఈ కోపం చాలు. సోదరుని పట్ల నీకు చాలా ప్రేమ కలిగి ఉన్నావు నువ్వు ధ్రువ. సోదరుని మరణానికి బాధపడి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఇంకా విరమించుకో. ఎందుకంటే ఎవడో ఒక యక్షుడు చంపాడు ఉత్తముణ్ణి, అందుకని యక్షులందరినీ చంపడం తప్పు. ఇది సరైన విధానం కాదు. అనఘా మనుకులమునకిది అనుచిత కర్మంబ యొకనికై పెక్కండిట్రని మొనదృంగిరి ఇది నీ కనయంబును వలవదుడుగు మయ్య కుమారా. ఓ పుణ్యాత్మ, మనుకులంలో పుట్టావు నువ్వు, నీకు తగని పని. ఒక్కడి కోసం ఇంతమందిని చంపావు కుమారా. నీకు ఇది అసలు తగదు అని మానుకో అని స్వయంభూమనవు చెప్పాడు. అని స్వయంభూమనవు ఇలా చెప్తున్నాడు: దేహాభిమానంతో పశువుల వంటి వారి ప్రాణికోటిని హింసించడం శ్రీ మహావిష్ణు మార్గ ప్రవర్తలకు తగని పని. సర్వ ప్రాణికోటిని నీలాగే భావించి సర్వభూత నివాసుడైన శ్రీ మహావిష్ణువు పాదాలను పూజించి కష్టసాధ్యమైనప్పటికీ ఆ విష్ణు పదాన్ని పొందావు కదా నువ్వు. అలాంటి భగవంతుని హృదయంలో భావించి చూడబడిన వాడివి, పరమభక్తులైన భాగవతుల చిత్తాలకు సమ్మతమైన వాడివి, సాధువర్తనుడువు స్వయంభూమనవు చెప్తున్నారు. అలాంటి నువ్వు ఈ పాపకార్యాన్ని చేయడానికి ఎందుకు పూనుకున్నావు? ఏ మానవుడైనా సరే మహాత్ములైన గొప్పవారి పట్ల సహనాన్ని, తనతో సమానమైన వారి పట్ల స్నేహాన్ని, తనకంటే తక్కువ వారి పట్ల కృపను చూపించాలి. మిగిలిన సమస్త ప్రాణికోటి పట్ల సమభావాన్ని కలిగి ప్రవర్తించాలి. అటువంటి వారి పట్ల సర్వాత్ముడైన భగవంతుడు ప్రసన్నుడవుతాడు. అలా భగవంతుని అనుగ్రహాన్ని పొందినవాడు ప్రకృతి సంబంధ గుణాల నుంచి విమోచనం పొందుతాడు. ప్రాకృత శరీర భావాన్ని వీడి బ్రహ్మానందాన్ని పొందుతాడు. అంతేకాకుండా కార్యకారణ సంవిధానంతో ప్రవర్తించే ఈ విశ్వం మొత్తం ఇనుము అయస్కాంతపు సన్నిధిలో ఆకర్షించబడి ప్రవర్తించినట్లు ఆ శ్రీమన్నారాయణ సన్నిధిలో ప్రవర్తిస్తుంటుంది కదా. సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు నిమిత్త మాత్రుడై వర్తిస్తాడు. అటువంటి ఈశ్వరుని మాయాగుణ సంబంధంతో పంచభూతాలచే సంఘటించబడిన దేహాలను పొందిన స్త్రీ పురుషులు తమ పరస్పర సంబంధంతో మళ్ళా స్త్రీ పురుషులను కంటున్నారు. ఈ విధంగా సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయి. ఇలా భావించడానికే అసాధ్యమైన కాలమహిమ వల్ల త్రొక్కిడి పడుతున్న గుణాలను విభజించే శక్తిమంతుడు
అనంతుడు అనాది అయిన భగవంతుడే జనుల నుండి జనులను సృష్టించడం చేత ఆద్యుడని, మృత్యువు కారణంగా లయింపచేయడం చేత అంతకుడని, అనాది కావడం చేత అవ్యయుడని ఆయన్ని పిలుస్తారు. జగత్తుకు కారణభూతమైన భగవంతుడు ఆ పరాత్పరుడొక్కడే. ఈ సృష్టి స్థితి లయాలకన్నిటికీ తానేమీ కర్తను కాను అన్నట్లే ఉండి ఆ కార్యాలను నెరవేరుస్తుంటాడు. ఆ విధంగా మృత్యురూపుడు, అతీతుడు, సమవర్తి అయిన ఈశ్వరుడికి స్వపక్షం పరపక్షం అనే భేదాలు లేవు. కర్మకు అధీనమైన జీవరాశులు పెనుగాలిని అనుసరించే ధూళిలాగా అస్వతంత్రులై పరమాత్మను అనుసరించి ప్రవర్తిస్తారు. పరమేశ్వరుడు జీవరాశులకు ఆయుర్దాయాన్ని సమకూర్చడం, హరించడం అనే పనిని చేయడాన్ని గుర్తించలేకపోతున్నాం. జీవులు కర్మబద్ధులు కాబట్టి వారి కర్మను అనుసరించే పరమాత్మ వారికి ఆయువును సమకూర్చడం, హరించడం చేస్తారు. సర్వ జగత్తుకు కర్మసాక్షి ఆ సర్వేశ్వరుడే. ఆయనను కొందరు స్వభావమందురు, కొందరు కర్మం బటండ్రు, కొందరు కాలం బందురు, కొందరు దైవం బందురు, కొందరు గిగామమండ్రు మహాత్మా. కొంతమంది ఆ పరమాత్మని స్వభావం అంటారు, అంటే సహజంగానే ఇది జరిగిపోతుంటుంది సృష్టి అంటారు. మరి కొంతమంది కర్మం అంటారు, ఇంకొంతమంది కాలం అంటారు, కొంతమంది దైవం దైవం అంటారు, ఇంకొంతమంది కామం అని కూడా అంటారు. ఎవరు ఎన్ని విధాలుగా తలచినా స్వరూప చింతనమే కదా. ఎవరు ఏ విధంగా భావం చేసినా ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్నదే ప్రామాణికం. సాంఖ్యమతమైన, యోగమతమైన, ఏ మతమైన జలానికి జలది గమ్యమైనట్లు అందరికీ, మానవులందరికీ కూడా ఆ పరమాత్ముడే గమ్యం. అందుకని ఈ విధంగా అవ్యక్త రూపుడై ఏ కొలతలకు లెంగని అప్రమేయుడై వివిధ శక్తుల ఆవిర్భావ కారకుడైన భగవంతుడు చేసే కార్యాలను బ్రహ్మరుద్రాదులే తెలుసుకోలేరు. ఇంకా అతని తత్వాన్ని ఇతరులు ఏం తెలుసుకోగలరు అని స్వయంభూ మనువు చెప్తున్నాడు ధ్రువుడితో. కాబట్టి కుమార, పుట్టుకకు చావుకు దైవం కారణం. ఏదో నీ తమ్ముడు మరణించాడు అని నువ్వు బాధపడద్దు. ఈ కుబేరుని అనుచరులు నీ సోదరుని చంపిన హంతకులు కాదు. జీవుల్లో ఉన్న భూతాత్మకుడు, జీవకోటికి ప్రభు అయిన భూతేశ్వరుడు, జీవులను కల్పించే భూతభావనుడు, సర్వేశ్వరుడు, పరాత్పరుడు, మాయతో కూడిన వాడైన ఈశ్వరుడు సృష్టి స్థితి లయాలను స్వశక్తిచే చేస్తున్నాడు. అయినా అహంకార రాహిత్యం వల్ల గుణకర్మలతను అంటుకోవు. ఈ ప్రజాపతులు విశ్వ సృష్టికి నియంత్రితులై ముక్కుతాళ్లతో కట్టబడిన పశువుల్లాగా భగవంతుని ఆజ్ఞకు బద్ధులై ప్రవర్తిస్తారు. దుష్టజనులకు మృత్యుస్వరూపుడు, సుజనులకు అమృత స్వరూపుడు, సర్వాత్మకుడు, జగత్పరాయణుడు అయిన ఈశ్వరుణ్ణి అన్ని విధాలా శరణు వేడుకో అని. అంతేకాకుండా అనఘాత్మ నీవు పంచాబ్ద వయస్కుండవై పినతల్లి నిన్నాడినట్టి మాటల నిర్భిన్న మర్ముండ వగుచును జనయిత్రి దిగనాడి వనముకేగి తపమాచరించి యచ్చపు భక్తినీశ్వరు పూజించి మహిత విభూతి మెరసి రమణద్రిలోకోత్తరంబైన పదమును బొందితి వదిగాన భూరిభేద రూపమైన ప్రపంచంబు రూఢినే మహాత్మునందు ప్రతీతమై ఎలరునట్టి యగుణుడు అద్వితీయుండును నక్షరుండు నాయన ఈశ్వరు పరమాత్మను అనుదినంబు. ఓ పుణ్యాత్మ, నీవు 5 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు మర్మఛేదకంగా పినతల్లి అన్న మాటలకు నొచ్చుకొని కన్నతల్లిని సైతం వీడి అడవులకు వెళ్ళావు. అక్కడ తపస్సు చేసి నిక్కమైన భక్తితో ఈశ్వరుణ్ణి పూజించి మహావైభవంతో త్రిలోకోత్తరమైన ధ్రువపదాన్ని పొందావు. అనేక రూపభేదాలతో కూడిన ఈ ప్రపంచం ఏ మహాత్మునిలో ప్రతీతమై ప్రకాశిస్తుందో అటువంటి గుణరహితుణ్ణి, అద్వితీయుణ్ణి, అక్షరుణ్ణి, ఈశ్వరుణ్ణి, పరమాత్ముణ్ణి అనుదినము అన్వేషించాలి. ఏదో ఒకసారి మనకు దర్శనమైంది కదా అని ఊరుకోకూడదు. ఎప్పుడూ కూడా పరమాత్మని స్తుతిస్తూనే ఉండాలి అని స్వయంభూ మనువు ధ్రువుడి ఇంకా ఇలా అంటున్నారు. కైకొని శుద్ధంబు గత మత్సరంబును నమలంబునగు హృదయంబునందు సొలయ కన్వేషించుతును ప్రత్యేగాత్ముండు భగవంతుడును పరబ్రహ్మమయుడు నానంద మాతృండు నవ్యయుడు పపన్న సకల శక్తియుతుడు సగుణుడజుడు నయన సర్వేశ్వరునందుత్తమంబైన సద్భక్తి చేయుచు సమత నొప్పి రూఢి సోహమ్మ మేతి ప్రరూఢమగుచు ఘనతకెక్కున విద్యయన్ గ్రంథి నీవు ద్రించి వైచితి కావున ధీవరేణ్య సర్వశుభహాని అయిన రోషంబు వలదు. ఆ పరమాత్మ నీ కోపం వద్దు అసలు అని చెప్తున్నారు తాతగారు. ఆ పరమాత్మను అన్వేషించడానికి హృదయాన్ని పరిశుద్ధం చేసుకో, మాత్సర్యాన్ని వదిలిపెట్టేసే,
నిర్మలత్వంతో అలసిపోకుండా నిరంతరం ప్రయత్నించాలి. ఎదుటనే కనిపించే ఆ ప్రత్యేగాత్ముడు భగవంతుడు, పరబ్రహ్మమయుడు, ఆనంద స్వరూపుడు, అవ్యయుడు, సకల శక్తి సంపన్నుడు, గుణాలను స్వీకరించేవాడు, పుట్టక లేనివాడు అయిన సర్వేశ్వరుని యందు సద్భక్తి కలిగి భూతకోటి పట్ల సమదృష్టిని అభ్యసించావు. నేను నాది అనే అవిద్యారూపమైన పీఠముడిని నువ్వు తెంచేశావు. కాబట్టి ఓ ధీవరణ్య, సర్వ శుభాలకు హాని కలిగించే రోషాన్ని విడిచిపెట్టు. కోపం వద్దు అని చెప్తున్నారు. నువ్వు ఉత్తముడు మరణించాడు అని కోపం వద్దు. వినురోష హృదయ చేతను ననయము లోకము నశించు నౌషధములచే ఘన రోగములు నశించిన అనువున నది గాన రోష మడపు మహాత్మా. ఔషధ సేవనం వల్ల రోగాలు ఎలా నశిస్తాయో అలాగా రోషం అనేది, క్రోధం అనేది హృదయం గలవాని వలన లోకం నశిస్తుంది. కాబట్టి రోషాన్ని నువ్వు అణిచివేసేయి అని చెప్పి, అనఘనీదు సహోదర హంతలనుచు బెనచి ఈ పుణ్యజనుల జంపితి కడంగి పరగనిదియ సదాశివ భ్రాతయైన యర్థ విభునకు నపరాధమయ్యగాన. నీ సహోదరుణ్ణి చంపారని భావించి ఈ యక్షుల్ని ఇంతమందిని చంపావు. సదాశివునికి సోదరుడైన కుబేరుని పట్ల నువ్వు అపరాధం చేశావు. నతినుతుల చేత నీవి పుడతని ప్రసన్నునిగా చేయుమని మనువు దయామతి చెప్పి ధ్రువునిచే సత్కృతుడై నయమొప్ప జనీయ ఋషియుక్తుండై. అప్పుడు స్వయంభూ మనవు చెప్పాడు, కాబట్టి నువ్వు ఇప్పటికి కుబేరుడికి నువ్వు ద్రోహం చేశావు, అపరాధం చేశావు. కుబేరుణ్ణి స్తుతించు, నతుల చేత నమస్కారాలతో స్తోత్రాలతో ప్రసన్నుణ్ణి చేసుకో అని స్వయంభూ మనవు కరుణాహృదయంతో చెప్పి ధ్రువుడి పూజలు అందుకొని ఋషులతో కలిసి వెళ్ళిపోయారు. అప్పుడు యక్షచారణ సిద్ధ విద్యాధరాది జనగణ స్తూయ మానుడై ధనుడంత పుణ్యజన వైశస నివృత్తి భూరి రోష రహితుడైనట్టి ధ్రువుని చేరంగా వచ్చే. అప్పుడు ధ్రువుడు రాక్షసుల్ని చంపడం మానేశాడని తెలుసుకొని మహారోషాన్ని విడిచాడని భావించి యక్షులు, చారణులు, విద్యాధరులు మొదలైన వాళ్ళతో స్తుతించబడుతూ కుబేరుడు ధ్రువుడి చెంతకు వచ్చాడు. వచ్చిన కుబేరుని చూసి ధ్రువుడు అంజలి ఘటించాడు. చనుదెంచి వెసకృతాంజలి అయిన ధ్రువు చూచి తివుటనిట్లనియ క్షత్రియ కుమార తగ భవదీయ పితామహాదేశంబునను దుశ్చజంబైన ఘన విరోధముడిగితి వటుగాననొనరంగ నిపుణుని యందు ప్రసన్నుండనైతి భూత జనన లయంబుల కనయంబుగాలంబు కర్తయై వర్తించుగాన యుష్మ ధనుజు జంపిన వారలి యక్షవరులు గారు తలపోయని యక్షగణమునిట్లు నిరివధించిన వాడవు నీవుగావు వినుత గుణశీల మాటలు వేయునేలా. వచ్చిన కుబేరుని చూసి ధ్రువుడు అంజలి ఘటించాడు. అంజలి పట్టిన ధ్రువుణ్ణి చూసి మన్ననతో కుబేరుడు ఇలా అన్నాడు, క్షత్రియ కుమార, నీ పితామహుడైన స్వయంభూ మనవు ఆదేశంతో నువ్వు విడిచిపెట్టడానికి కష్టమైన విరోధాన్ని కూడా విడిచిపెట్టేశావు. నేను నీ పట్ల ప్రసన్నుండయ్యాను. ప్రాణికోటి చావు పుట్టుకలకు కాలమే కర్త. నీ సోదరుణ్ణి చంపిన వాళ్ళు యక్షులు కారు. ఆలోచిస్తే ఈ యక్షగణాన్ని చంపింది కూడా నువ్వు కాదు. 1000 మాటలు ఎందుకు, అదంతా కూడా పరమాత్మ లీల వల్ల యుద్ధం జరిగింది అని. పురుషునకు దేహాభిమానం కారణంగా స్వప్నంలో లాగా నేను నీవు అనే భేదబుద్ధి అజ్ఞానం వల్ల కలుగుతుంది. ఆ భేదబుద్ధి వల్ల బంధము దుఃఖము పురుషునికి కలుగుతాయి. కాబట్టి సర్వ ప్రాణికోటి హృదయాల్లో విరాజిల్లుతున్న అధోక్షజుడు, సంసార బంధ నాశకుడు, భజించదగ్గ పాదార విందాలు కలవాడు, అనంతము అమేయము అయిన శక్తి కలవాడు, త్రిగుణాత్మకమైన మాయకు అతీతుడు అయిన పరమాత్మని సేవించు, నీకు శుభం కలుగుతుంది. నీ మనస్సులోని కోరుకో. నీవు పద్మనాభుని పాదారవిందాలను స్థిరంగా సేవిస్తావని నాకు తెలుసు అని కుబేరుడు పలికాడు. ఆ కుబేరుడు పలికిన ఉత్సాహభరిత వాక్యాలకు భాగవతోత్తముడు బుద్ధిమంతుడైన ధ్రువుడు ప్రేరేపించబడ్డాడు. ఏ హరిస్మరణం చేత దాటడానికి వీలు కాని అజ్ఞానాన్ని అప్రయత్నంగా దాటుతారో అటువంటి బుద్ధిని సుస్థిరంగా ఇమ్మని అర్థించాడు. కుబేరుడు సంప్రీత చిత్తుడే అలాగే అగ్గుగాక అని వరం ఇచ్చి కుబేరుడు అంతర్ధానమయ్యాడు. ఆ పైన ధ్రువుడు యక్ష, కిన్నెర, కింపురుషాది గణాల చేత కీర్తించబడుతూ మహావైభవంతో తిరిగి తన పట్టణానికి వచ్చాడు.
గణుతింప భూరి దక్షిణల చేయగడు నొప్పు యజ్ఞముల్ సేయన యజ్ఞ విభుడు ద్రవ్యక్రియా దేవతా ఫలరూప సత్కర్మ ఫలప్రదాతయ్యొప్పు పురుషోత్తముని నర్ధి పూజించి మరియు సర్వోపాధి వర్జితుండుత్తముండు సర్వాత్మకుడునగు జలజాక్షునందు తీవ్రంబై ప్రవాహ రూపంబునైన శక్తి భక్తి సలుపుచు నఖిల ప్రపంచమందు నలరదనయందునున్న మహాత్ముహరిని జిదజి జిదచిదానందమయుని లక్ష్మీవరుని వరు బరముని ఈశ్వరేశ్వరుంబొడగని నిద్ద చరిత. ధ్రువుడు లెక్క పెట్టదగిన గొప్ప దర్శనాలతో పాటు గొప్ప గొప్ప యజ్ఞాలను చేశాడు. యజ్ఞానికి అధిపతిగా ద్రవ్యము, క్రియ, దేవత, ఫలితము అనే రూపాల్లో సత్కర్మలకు ఫలప్రదాయతాయి వర్తించే పురుషోత్తముణ్ణి కోరి పూజించాడు. దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి మొదలుగా గల ఉపాధి భేదాన్ని ధ్రువుడు వదిలేశాడు. ఉత్తముడు, సర్వాత్మకుడు అయిన ఆ పద్మాష్ముని పట్ల తీవ్రమైన భక్తి నిలుపుకున్నాడు. సమస్త ప్రపంచంలోనూ తన యందు ఉన్న మహాత్ముడైన హరిని, చేతనాచేతనాల్లో నిండి ఉన్న ఆనందమయని లక్ష్మీనాథుని, ప్రభువులకు ప్రభు అయిన ఈశ్వరేశ్వరుణ్ణి దర్శిస్తూ జీవితాన్ని గడిపాడు. ధ్రువుడు అంతరిక్షంలో నిలబడ్డం చూస్తున్నాం మనం. ఈ విధంగా సత్శీల సంపన్నుడు, పరబ్రహ్మవేత్త, ధర్మమైన సేతువును రక్షించేవాడు, దీనుల పట్ల వాత్సల్యం కలవాడు అయిన ధ్రువుడు రాజ్యాన్ని పరిపాలించాడు. ప్రజలు తనను కన్న తండ్రి అని భావిస్తుంటే 26,000 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు. తాను అనుభవించక ప్రజలు అనుభవించే సుఖాల కోసం తాను సంపాదించిన పుణ్యాన్నంతా కూడా వ్యయం చేశాడు. నిష్కామంతో చేసిన యాగాది క్రతువుల వల్ల కలిగిన పుణ్యాన్ని అశుభక్షయం కోసం వినియోగించాడు. ఇలా బహుకాలం ధర్మార్థ కామాలనే త్రివర్గ సాధకంగా రాజ్యాన్ని పాలించాడు. తర్వాత కొడుకుకు రాజ్య పట్టం కట్టాడు. ఈ ప్రపంచం భగవంతుని మాయారచితమైందని భావించి అవిద్యతే కల్పించబడిన స్వప్నంలోని గంధర్వ నగరంతో తుల్యమైంది ఈ ప్రపంచం అని భావించాడు. మనునిభుడంత భృత్య జన మంత్రి పురోహిత బంధుమిత్ర నందన పశువిత్త రత్న వనితాగృహ రమ్య విహారశైల వారినిధి పరీత భూతల హరిద్వీప ముఖ్య పదార్థ జాలముల్ ఘనమతి చేన నిత్యములుగా దలపోసి విరక్త చిత్తుడై. మనువుతో స్వయంభవ మనువుతో సమానుడైన ధ్రువుడు సేవక జనం, మంత్రులు, పురోహితులు, బంధువులు, మిత్రులు, సంతానము, పశువులు, ధనము, రత్నాలు, స్త్రీలు, గృహాలు, మనోహరమైన క్రీడా పర్వతాలు, సముద్ర పర్యంతము విస్తరించిన రాజ్యము, గుర్రాలు, ఏనుగులు మొదలైన సమస్త పదార్థాలు అనిత్యము అని తలపోసి వైరాగ్యం వచ్చేసింది. పురము వెల్వడిచని పుణ్యభూబదరిక ఘన విశాల నది కలితమంగ లాంబు పూరంబులా ననురక్తిమై గృంకి కమనీయ పరిశుద్ధ కరణుడగుచు పద్మాసనస్థుడై పవనుని బంధించి నెలకొని ముకుళిత నేత్రుడగుచు హరి రూప వైభవ ధ్యానంబు సేయుచు భగవంతు నచ్చుతూ పద్మనేత్రు నందు సతతంబు నిశ్చలమైన ఎట్టి భక్తి ప్రవహింపచేయుచు పరమమోద బాష్పాధారాభిషిక్తుండు భవ్య యసుడు పులకితంగుడు నగుతూ నిమ్ముల జనర్చి. పట్టణాన్ని వదిలేశాడు. పుణ్యాలకు పుట్టినిలైన బదరికావాస ఆశ్రమానికి చేరుకున్నాడు ధ్రువుడు. మంగళకరమైన విశాల నదీ జలాల్లో స్నానం చేశాడు. పరిశుద్ధమైన మనస్సుతో పద్మాసనం వేసుకుని కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. శ్వాసను బంధించాడు. శ్రీహరి యొక్క రూపవైభవాన్ని ధ్యానం చేశాడు. భగవంతుడు అచ్యుతుడు పద్మనేత్రుడు అయిన పరమాత్మయందు నిశ్చలమైన భక్తితో ధ్రువుడు ఆరాధించాడు. నిశ్చలమైన భక్తి గల ధ్రువుడు ఆనంద బాష్పధారాలతో అభిషిక్తుడయ్యాడు. శరీరంలో పులకాంకురాలు కలిగాయి. ఆ శ్రీహరి నామాన్ని వినంగానే ఎవరికి అశ్రువులు కనిపిస్తాయో, శరీరానికి గగురుపాటు కలుగుతుందో, అంటే భగవన్నామం శ్రవణ మాత్రాన ఎవరి కళ్ళ నుంచి బాష్పాలు స్రవిస్తాయో వాళ్ళకి జ్ఞానం వచ్చినట్లు లెక్క. అలాగా ధ్రువుడు ఆ పరమాత్మని తలుచుకుంటే చాలా తన కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసాయి. పులకాంకిత శరీరం కలిగిన వాడు అవుతాడు. సాధనలో క్లేశాలన్నింటినీ అధిగమించాడు. లింగ శరీర భావాన్ని తొలగించుకొని తను మరిచి ఉన్న సమయంలో ఉదయించే పున్నమి చంద్రునిలా దశ దిశలను వెలిగిస్తూ ఆకాశం నుండి ఒక దివ్యమైన విమానం వచ్చింది. అందులో 2 దేవతా శ్రేష్ఠులు చతుర్భుజులై ఎర్రని నేత్రాలతో శ్యామల వర్ణంతో గదాధరులై
మంచి వస్త్రాలు ధరించి, కిరీటాలు, హారాలు, భుజకీర్తులు, కుండలాలు ధరించి కోడి వయస్సు గలవాళ్ళు కనిపించారు. వాళ్ళు విష్ణు కింకర్లు. వాళ్ళని చూడగానే తొట్రుపాటుతో లేచి మధుసూదన్ని నామాలను స్మరిస్తూ వాళ్ళని భగవంతుని సేవకులుగా భావించి సాష్టాంగ దండ ప్రణామాలు చేశాడు ధ్రువుడు. శ్రీకృష్ణుని పాదపద్మాల యందే చిత్తాన్ని నిలిపి శిరస్సు వంచి దోసిలి ఒగ్గి నిలిచిన ధ్రువుణ్ణి చూసి పద్మనాభుని భక్తులైన నందుడు, సునందుడు, ఆ వచ్చిన వాళ్ళ పేర్లు నందుడు, సునందుడు, ప్రేమతో చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నారు: ఓ నృప, నీకు భద్రమగు నొప్పగు యున్న మదీయ వాక్యముల్ వీనుల ఎందు జన్పుము వివేకముతో నైదేండ్ల నాడు మేధానిధివై యొనర్చిన యుదత్త తపోవ్రత నిష్ఠచేత దేజోనయశాలి అయిన మధుసూదను దృప్తి వహింపచేయవే. ఓ రాజా, నీకు శుభమగుగాక. నందుడు, సునందుడు అన్నారు. నిజమైన మా మాటలు చెవిని పెట్టు. 5 ఏళ్ల వయస్సులోనే మేధానిధివై నువ్వు చేసిన మహాతపస్సు తేజోమూర్తి, ధర్మమూర్తి అయిన మధుసూదనుణ్ణి సంతృప్తిపరిచింది. అట్టి శారంగపాణి అఖిల జగత్కర్త దేవదేవుడతుల దివ్యమూర్తి మమ్ము బనుపమేము మాధవ పదమున కర్ధి నిన్ను గొనుచు నరుగుటకొను. మేము వచ్చాము. అటువంటి సర్వ జగత్కర్త దేవదేవుడు శారంగపాణి దివ్యమూర్తి అయిన విష్ణుమూర్తి పంపగా మేము వచ్చాం. నిన్ను విష్ణుమూర్తి నివాసమైన పరమపదానికి తీసుకొని పోవడానికి మేము వచ్చాము. ఏ పదాన్ని పండితులు సర్వోత్తమమని పొందాలని చూస్తారో, సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు, తారాగణాలు ఏ పరమపదానికి ప్రదక్షిణం చేస్తాయో, నీ తాత తండ్రులు ఇతరులు మరెవ్వరూ అధిష్ఠించలేనిది, జగత్తుకు నమస్కరింపదగినది, భక్తులు కాని వారికి పొందడానికి మిక్కిలి కష్టసాధ్యమైంది ఆయన విష్ణు పదాన్ని నువ్వు పొందుతున్నావు. ఇదిగో విమానము, లేచిరా. ఆ శ్రీ మహావిష్ణువే దీన్ని పంపించారు. దీన్ని ఎక్కడానికి అర్హత గలవాడు నువ్వు మాత్రమే అని విష్ణుదూతలు పలగ్గా, విష్ణువుకు ప్రియమైన ఆ ధ్రువుడు ఆ మధురమైన వాక్యాలను విని స్నానం చేసి వచ్చి అక్కడున్న మునులందరికీ కూడా ప్రణమిల్లి వాళ్ళ ఆశీర్వాదాలను తీసుకుని విమానానికి ప్రదర్శనం చేసి అర్చించాడు. హరిసేవకులైన సునందునికి, నందునికి నమస్కరించి భగవంతుని అందే తన చూపుని, మనస్సును లగ్నం చేసి విమానాన్ని ఎక్కడానికై హిరణ్మయమైన తేజో రూపాన్ని ధరించాడు. బంగారు రంగులో దివ్య ఆకారం వచ్చేసింది. సురదుందువి పణవానక మురజాదులు మొరసె విరుల ముసురు గురిసే గిన్నెర గంధర్వుల పాటలు భరితములై చెలగినప్పుడు భవ్య చరిత్ర. విదురుడికి మైత్రేయ మహర్షి చెప్తున్నాడు. దేవతలు దుందుపులు మోగించారు, భేరీ, డోలు, మృదంగం మొదలైన వాద్యాలను మోగించారు. విరివానలు కురిసే, కిన్నర్లు, గంధర్వులు పాటలు పాడారు. ఆకాశం నిండిపోయింది ఆ పాటలతో. అలాంటి సమయంలో ధ్రువుడు దీనురాలైన తన తల్లిని వదిలిపెట్టేశాడు. స్వర్గానికి ఏ విధంగా వెళ్ళాలి అని భావించి, దీనురాలైన తల్లిని వదిలేసి స్వర్గానికి ఎలా వెళ్ళాలి అని భావించి విచారించసాగాడు. అది గమనించిన విష్ణు కింకర్లు ఏమన్నారంటే, తమ విమానానికి ముందు అవుతున్న విమానాన్ని, అందులో ఉన్న ధ్రువుని తల్లిని కూడా చూపించారు. తల్లి కూడా ధ్రువుడితో పాటు విమానంలో వెళ్ళిపోతుంది పరమపదానికి. అది చూసి ధ్రువుడు సంతృప్తి చెంది ఆనందించాడు. జనని సునీతిని మునుగనుగొని ఎవల విమానమెక్కి గొనకొని విభుదుల్ తన మీద పుష్పవర్షములనయము గురిపింప ధ్రువుడు హర్షము తోడన్ చని వేస గ్రహ మండలమును దైలోక్యంబు సమస్త ముని మండలమున్ ఘనుడుత్తరించి ఎవ్వల ధనరుడు హరిపదమునొందెదద్దయు బ్రీతిన్. తన తల్లి అయిన సునీతిని చూసిన తర్వాత ధ్రువుడు విమానాన్ని ఎక్కి బయలుదేరాడు. ఆవిడ కూడా ఇంకో విమానంలో ఉంది. దేవతలు ఎడతెరిపి లేకుండా పూలవాన్ను కురిపిస్తుంటే సంతోషంతో ప్రయాణించి గ్రహమండలాన్ని, 3 లోకాలను, సప్తర్షి మండలాన్ని దాటి ఆ పైన విష్ణుపదాన్ని చేరుకున్నాడు. ధ్రువుడు చేరుకున్న విష్ణుపదం తన కాంతితో 3 లోకాలను ప్రకాశింపచేస్తోంది. దయలేని వాళ్ళు చూడడానికి వీలు కాదు. శాంత చిత్తులు, సమదర్శనులు, పరిశుద్ధమైన ప్రవర్తన గలవారు, సర్వ జీవకోటిని సంతోషపెట్టేవారు, అచ్యుతుని భక్తులకు, బంధువులై మెలిగే శుభవర్తనలకు మాత్రమే వీలైనదే ఆ విష్ణుపదం. అంతు తెలియని వేగంతో రెప్పపాటు కాలం కూడా ఆగకుండా గానుగా ఇరుసుకు కట్టిన ఎద్దుల గుంపులాగా జ్యోతిష్ చక్రమంతా ఆ విష్ణుపదం చుట్టూ తిరుగుతుంటుంది. అటువంటి విష్ణుపదాన్ని పొందిన ధ్రువుని మహిమను చూసి నారదుడు సంతోషంతో ప్రచేతసులు అనే దేవర్షులు చేసే సత్రయాగంలో వీణతో ఇలా గానం చేశాడు. పతియ దైవంబుగా భావంబు లోపల దళచు సునీతి నందను తప ప్రభావము
క్రియ ధర్మ భవ్య నిష్ఠల పొందదాలరు బ్రహ్మర్షి జనములనిన క్షత్రియ కొలుగు నెన్నగానేల ఎవ్వండు పంచ సంవత్సర ప్రాయమునను సురుచి దురుక్తుగ్ర శరభిన్న హృదయుడై మద్వాక్య హితబోధ మతి జనర్చి వనమునకు నేగి హరిభక్తి వశతనుంది యజితుడగు హరివశుడై చరింప చేసి వెసదత్పదంబును చెందినట్టి హరిపదంబును పొందనెవ్వరికి దరము. పతినే దైవంగా భావించే సునీత సంతానమైన ధ్రువుణ్ణి తపస్సాధన ఫలాన్ని బ్రహ్మర్షులే పొందలేకపోయారు. ఇంకా క్షత్రియుల సంగతి ఇలాగా వేరుగా చెప్పేదే ఉంది. 5 సంవత్సరాల వయస్సులోనే సురుచి చెడు మాటలనే భయంకర బాణాల వల్ల హృదయం గాయపడి నా హితబోధ నారదుడు చెప్తున్నాడు, నా హితబోధను చెవికెక్కించుకొని అడవులకు వెళ్ళి హరిభక్తికి వసుడై ఏ పసివాడు విష్ణువుని మెప్పించాడో ఆ పసివాడు చివరికి విష్ణు పదాన్ని పొందాడు. ఏ విష్ణు పదాన్ని పొందాడో ఆ విష్ణు పదాన్ని పొందడం ఎవరికి సాధ్యమవుతుంది అని స్తుతించదగిన గొప్ప యశస్సు గల ధ్రువుని చరిత్రను నారదుడు గానం చేశాడని మైత్రేయ మహర్షి విదురునితో చెప్పాడు. ఈ ధ్రువోపాఖ్యానం సత్పురుషులందరికీ సమ్మతమైనది. మహిత సత్పురుష సమ్మతమును ధన్యంబు స్వర్గ ప్రదంబును యశస్కరంబు నాయుష్కరంబు పుణ్యప్రదాయకమును మంగళకర మఘమర్షణంబు సౌమనస్యము ప్రశంసాయోగ్యమును బాప హరమును ధ్రువపద ప్రాపకంబు నయ్యొప్పు నీ యుపాఖ్యానంబు దగనీకు నెరిగించి తిని దీనినెవ్వడేని త్రిపుట శ్రద్ధాగరిష్ఠుడై తీర్థపాద చరణ సరసీరుహద్వయాశ్రయుడు నైన భవ్య చరుతు దినాంత ప్రభాత వేళ లను సినీవాలి పూర్ణిమలందు మరియు ద్వాదశిని పద్మబాంధవ వాసనమున శ్రవణ నక్షత్రమున దినక్షయమునందు పరగ సంక్రమణ వ్యతీపాతలందు సఫల భక్తిని వినునట్టి సజ్జనులకు ఈ ధ్రువోపాఖ్యాన్ని సత్పురుషులందరికీ కూడా సమ్మతమైంది. జీవితానికి ధన్యతను చేకూరుస్తుంది, స్వర్గప్రదాయకమైంది, కీర్తికరమైంది, ఆయుష్ను కలుగజేస్తుంది, పుణ్యప్రదాయకమైంది, శుభకరమైంది, మంచి మనస్సునిస్తుంది, ప్రశంసాయోగ్యమైంది, పాపాన్ని హరిస్తుంది, ధ్రువుని స్థానాన్ని పొందజేస్తుంది. అటువంటి ధ్రువుని చరిత్రను నేను నీకు తెలియచేశాను అని మైత్రేయ మహర్షి విదురుడితో చెప్తూ, దీన్ని ఎవరైనా సరే శ్రద్ధతో ఉదయం సాయంకాలాల్లో కానీ, అమావాస్య పూర్ణిమలందు కానీ, ద్వాదశి రోజు కానీ, ఆదివారం నాడు కానీ, శ్రవణ నక్షత్రం నాడు కానీ, శూన్య తిథి ఎందు కానీ, సంక్రమణం జరిగేటప్పుడు కానీ, వ్యతిపాత యోగమందు కానీ, సభల్లో కానీ చెప్పిన విన్న క్లేశాలు నశిస్తాయి. దీన్ని వినిపించిన వారికి దేవతానుగ్రహం కలుగుతుంది. గొప్ప తేజస్సుతో పాటు భగవద్భక్తి, శీలాది సద్గుణాలు కలుగుతాయి. తేజస్సును కోరుకునే వారికి తేజస్సు, ఏ కోరిక లేని నిష్కాములు తత్వజ్ఞానం పొంది పరమాత్మను దర్శిస్తారు. అటువంటి ఈ ఉపాఖ్యానాన్ని నీకు నేను తెలియజేశాను అని మైత్రేయుడు విదురునితో చెప్పినట్లు సుఖయోగి పరీక్షిత్ మహారాజుకు చెప్పారు. సుఖయోగి పరీక్షితుకు చెప్పిన విధానాన్ని సూత మహాముని సౌనకాది మునులకు వినిపించారు. ఆ విధంగా చెప్పిన మైత్రేయ మహర్షిని చూసి విదురుడు ఇలా అన్నాడు, ఓ పుణ్యాత్మ, అనఘాత్మ నారద మునిపతి ధ్రువ చరిత్రము ప్రచేతసుల సత్రంబునందు నర్ధిమై కీర్తించనంటి ప్రచేతసులు అననెవ్వరెవ్వరి తనయు లెట్టి వంశజుల్ సత్రమెవ్వలనను చేసి రధ్వరమందు నిజ కుల ధర్మశీలు రఘు ప్రచేతసులచే యజింప గాబడే యజ్ఞ పురుషుడెట్లు లచ్యుతాంగ్రి భక్తియుక్తుడు విదిత సద్భాగవతుడు దివిరి హరిపాద సేవా విధి ప్రయుక్త దేవదర్శనుడగు నట్టి దివ్యయోగి నారదుండెట్లు గొనియాడే సౌరి కథలు. అప్పుడు విదురుడు అడుగుతున్నాడు, పుణ్యాత్మ, ధ్రువుడి చరిత్రను ప్రచేతస్సులు నిర్వహించే సత్రయాగంలో నారద మహర్షి కోరి మరీ కీర్తించాడని చెప్పావు కదా, అసలు ప్రచేతస్సులు ఎవ్వరు, వాళ్ళు ఎవరి పుత్రులు, ఏ వంశం వాళ్ళు సత్రయాగాన్ని ఎక్కడ చేశారు, తమ నిజధర్మమందు ఆధారం కలిగిన ఆ ప్రచేతస్సులు యజ్ఞ పురుషుణ్ణి ఏ విధంగా అర్చించారు, అచ్యుతుని పాదపద్మాలపై నిరంతర భక్తి గలవాడు, భాగవతోత్తముడు, శ్రీహరిని సేవించే విధానం తెలిసినవాడు, దివ్యయోగి అయిన నారద మహర్షి విష్ణు కథలను ఏ విధంగా కీర్తించాడు,
సుశ్లోకుడైన ఆ శ్రీమన్నారాయణ చరితామృతాన్ని చెవులనే దోషులతో ఎంతగా జుర్రుకున్నా మనసుకు సరివి తీరడం లేదు. ఓ దయామయ్య, నాకు ఆ కథను తెలియచేయవలసింది అని విదురుడు అడిగాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జయ శ్రీకృష్ణ. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.